ఉంటున్న వివిధ ప్రాంతాల ప్రజలు సంక్రాంతి కోసం సొంతూరు బాటపట్టారు. దాంతో నల్గొండ జిల్లాలోని పతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరిగింది. ఇవాళ రేపు ఈ రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. దాంతో పోలీసులు వాహనదారులకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపిస్తున్నారు. సంక్రాంతి కోసం హైదరాబాద్ లో ఉంటున్న వివిధ ప్రాంతాల ప్రజలు సొంతూరు బాటపట్టారు. దాంతో నల్గొండ జిల్లాలోని పతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరిగింది. ఇవాళ రేపు ఈ రద్దీ మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. దాంతో పోలీసులు వాహనదారులకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపిస్తున్నారు. హైదరాబాద్ లో ఉంటున్న ప్రజలు వివిధ ప్రాంతాల వాసులంతా సంక్రాంతి కోసం సొంతూరు బాటపట్టారు. అటు హైదరాబాద్ విజయవాడ హైవేపై విజువల్స్ లో మనం చూడొచ్చు. పతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ అయితే కనిపిస్తుంది. అయితే ఇవాళ రేపు ఈ రద్దీ మరింత పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. సొంత ఊళ్లకు వెళ్లేందుకు ప్రజలు అయితే హైదరాబాద్ నుంచి తమ వాహనాల్లో వెళ్తూ ఉన్నారు. దీంతో అయితే హైదరాబాద్ అలాగే ఇంకా విజయవాడ హైవేపై వాహనాల రద్దీ అయితే కనిపిస్తూ ఉంది. ఇవాళ రేపు ఈ రద్దీ మరింత పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. పతంగి టోల్ ప్లాజా వద్ద మనం విజువల్స్ లో చూడొచ్చు. వాహనాల రద్దీ కనిపిస్తూ ఉంది. సొంతూళ్లకు వెళ్లే వాళ్ళు ఎక్కువగా ఉండడంతో ఈ రద్దీ ఎక్కువగా పెరిగినట్లు కనిపిస్తుంది. అయితే పతంగి టోల్ ప్లాజా వద్ద మనం విజువల్స్ లో చూడొచ్చు. వాహనాల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంది. సంక్రాంతి సందర్భంగా అయితే ప్రజలంతా కూడా సొంతూరి బాట పట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అటు బస్సులు ఇంకా రైళ్లలో రద్దీ ఎక్కువగా ఉంది. బస్సుల్లో కాస్ట్ కూడా పెంచడంతో ఒక్కసారిగా వివిధ ప్రత్యామ్నాయ మార్గాలను ప్రజలు ఎంచుకుంటున్న పరిస్థితి. అయితే రోడ్స్ అన్ని కూడా బస్సులు ఇంకా వాహనాలతో కిక్కిరిసిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సొంతూళ్లకు ప్రజలంతా ఒక్కసారిగా బయలుదేరడంతో రోడ్లన్నీ కూడా ప్రజలతోటి అలాగే వాహనాలతో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. హైదరాబాద్ విజయవాడ హైవేపై వాహనాల రద్దీ మరింత ఎక్కువగా కనిపిస్తుంది. అటు పతంగి టోల్ ప్లాజా దగ్గర పరిస్థితి వివరించేందుకు మా ప్రతినిధి పుల్లారావు సిద్ధంగా ఉన్నారు. పుల్లారావు, పతంగి టోల్ ప్లాజా వద్ద మాత్రమే వాహనాల రద్దీ అనేది హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు బాధితున్న పరిస్థితి కనబడుతూ ఉండడం జరిగింది. నిన్నటి కూడా ఈ ట్రాఫిక్ అనేది కంటిన్యూ అవుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా సంగతి పండుగ సందర్భంగా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినంటే అంటే హైదరాబాద్ లో వ్యక్తులు వ్యాపారస్తులు వాళ్ళకి సంబంధించి మొత్తం కూడా వాళ్ళ గ్రామాలకు చేరుకుని సంక్రాంతి పండుగ తీసుకోవాలని నిర్దేశించారు. నిన్న మొత్తం కూడా హైదరాబాద్ నిన్న నుండి ఈ యొక్క ట్రాఫిక్ జామ్ ఏర్పడుతున్న ఉద్దేశంతో అధికార యంత్రాంగం మొత్తం కూడా అన్ని రకాల ఏర్పాటు చేస్తుంది. వాహనదారులు అనేవారు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారి యొక్క గమ్యస్థానాలకు చేరే విధంగా కూడా అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి బయలుదేరిన క్రమంలో మొదటగా పతంగి టోల్ ప్లాజా రావడం జరిగింది. సో పతంగి టోల్ ప్లాజా అంటే గతంలో ట్రాఫిక్ జామ్ అనేది పూర్తి స్థాయిలో అవుతున్న పరిస్థితి ఉండేది. ఎందుకంటే ఇక్కడ టోల్ ప్లాజా ఉంటుంది కాబట్టి ఆ టోల్ ప్లాజాకు సంబంధించి ఈ టోల్ ప్లాజా దాటి మళ్ళీ బయటకు వెళ్ళే వరకు వాహనాలు అనేది కిలోమీటర్ల మేర వాహనాలు బాధితున్న పరిస్థితి ఉండేది. కాకపోతే ఫాస్టాగ్ సిస్టమ్ అమల్లోకి వచ్చిన తర్వాత అదేవిధంగా పతంగి టోల్ ప్లాజా నిర్వాహకులు కూడా తీసుకుంటున్న చర్యల వల్ల వస్తూ గత 2 రోజులుగా నిన్న కూడా వాహనాలు మొత్తం ఎక్కడ కూడా ఆగిన పరిస్థితి లేదని చెప్పవచ్చు. వాహనాలు టోల్ ప్లాజా దాటేసి కేవలం 2 నుంచి 3 సెకండ్ల వేడిలోనే పరిస్థితి ఉండడం జరిగింది. అదేవిధంగా వాహనాల సంఖ్య ఎక్కువగా వస్తున్న నేపథ్యము, అదేవిధంగా దీనికి సంబంధించి
ఏమైనా యాక్సిడెంట్ జరుగుతాయి లేదా ఏదైనా వేరే విషయాలు జరుగుతాయని చెప్పేసి పోలీసులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా కూడా వ్యవహరిస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ముఖ్యంగా చోటుపల్లి ఎత్తుగా ఉన్నటువంటి మధుసూదన్ రెడ్డి ఈ యొక్క విషయాన్ని పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తూ ఉండే పరిస్థితి ఉంది. టోల్ ప్లాజా నిర్వాహకులతో అతను పూర్తి స్థాయిలో వాళ్ళకి కావాల్సిన సూచనలు చేస్తారు. అదేవిధంగా పౌడికల్ ప్రాంతంలో రెండు ప్రాంతాల్లో ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి గతంలో ఉండేది. సో ఎక్కడైతే ట్రాఫిక్ జామ్ అవుతుందో ఆ ప్రదేశాన్ని గుర్తించడం జరిగింది. అక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకోవడంతో మాత్రం పౌడికల్ పట్టణంలో కూడా ఎక్కడ కూడా ట్రాఫిక్ అవకాశం వెళ్తున్న పరిస్థితి ఉండడం జరిగింది. సో ఆ విధంగా వస్తున్న వాహనాలు టోల్ ప్లాజా దగ్గరికి వచ్చేసి ఇక్కడ నుండి బయటకు వెళ్తున్న పరిస్థితి ఉంది. టోల్ ప్లాజా దగ్గర కూడా ఇక్కడ కూడా అంటే హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్లే మార్గం వైపు మొత్తంగా పంతొమ్మిది టోల్ ప్లాజా వద్ద మొత్తం 16 గేట్లు ఉండగా ఆ 16 గేట్లలో మొత్తం 10 గేట్లను కూడా విజయవాడ వైపు ఉంచిన పరిస్థితి ఉండడం జరిగింది. అందువల్ల 10 గేట్లు ఉంచడం వల్ల కూడా వాహనాలు అనేది చాలా ఫ్రీగా వెళ్ళిపోతున్న పరిస్థితి ఉన్నది చెప్పవచ్చు. సో నిన్న మొత్తం కూడా దాదాపు 55,000 వాహనాలు టోల్ ప్లాజా నుండి వెళ్ళిపోయాయని చెప్పేసి టోల్ ప్లాజా నిర్వాహకులు చెప్పిన పరిస్థితి ఉంది. అంటే నిన్న మొత్తం కూడా 55,000 వాహనాలు అనేది ప్రయాణించారు. ఈ రోజు రేపు ఆ యొక్క వాహనాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. సో ఈ విధంగా వస్తున్నటువంటి వాహనాలకు సంబంధించి టోల్ ప్లాజా సిబ్బంది ముఖ్యంగా వస్తున్నటువంటి వాహనాలకు సంబంధించి ఒకవేళ ఆ ఫాస్టాగ్ సిస్టమ్ అనేది ఒక స్కాన్ కాని పక్షంలో వెంటనే హ్యాండ్ స్కాన్ ఉపయోగించేసి ఆ వాహనాలను బయటకు పంపిస్తున్నారు. ఒకవేళ కిలోమీటర్ల మేర జామ్ అయినటువంటి పరిస్థితి కలిస్తే మాత్రం పోలీసులు వెంటనే అప్రమత్తమవుతున్నారు. ఒకవేళ ఆ గేట్లు ఓపెన్ చేసేసి కూడా ట్రాఫిక్ అంటే వాహనాలను బయటకు పంపిస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొని చెప్పితే కరెంట్ గా చూస్తే మాత్రం 19 టోల్ ప్లాజా వద్ద మొత్తము వాహనాల రద్దీ అనేది కంటిన్యూ కొనసాగుతూ ఉండడం జరిగింది. ఒక్కోసారి వాహనాలు అనేది చాలా ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉన్నాయి. అదేవిధంగా కొంతసేపు మాత్రమే మళ్ళీ ట్రాఫిక్ అనేది తగ్గిపోతున్న పరిస్థితి కరెంట్ గా కనబడుతుంది. మొత్తంగా చూస్తే మాత్రం 55,000 వాహనాలు టోల్ ప్లాజా నుండి వెళ్ళాయని చెప్పేసి కూడా టోల్ ప్లాజా నిర్వాహకులు చెప్పిన పరిస్థితి. ఈ రోజు మాత్రమే ఆ యొక్క వాహనాలు గత సంవత్సరంలో చూస్తే ఈ విధంగా టోల్ ప్లాజా నుండి దాదాపు 75,000 నుంచి 80,000 వాహనాలు ఒక్కరోజు ప్రయాణించినటువంటి రికార్డ్ అయితే ఉండడం జరిగింది. ప్రజలకు నిన్న చూస్తే మాత్రం దాదాపు 55,000 వాహనాలు అనేది వెళ్ళిన పరిస్థితి. ఈ రోజు ఆ యొక్క వాహనాల సంఖ్య అనేది పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్పిన పరిస్థితి. దాదాపు ఈ రోజు 65,000 నుండి 70,000 వాహనాలు కూడా వాహనాల వరకు వెళ్లే అవకాశం ఉందని చెప్పేసి కూడా టోల్ ప్లాజా నిర్వాహకులు చెప్తున్నారు. అదేవిధంగా వస్తున్నటువంటి వాహన శ్రేణిని బట్టి చూస్తే ఖచ్చితంగా వాహనాల సంఖ్య అనేది పెరిగే అవకాశం ఉంది. సో ఈ వాహనాల సంఖ్య ఈ రోజు 70,000 దాటితే మాత్రం 70,000 దాటే అవకాశం ఉంది. అదేవిధంగా రేటు కూడా ఈ యొక్క వాహనాల అంటే ఈ విధంగా ప్రయాణికులతో వెళ్ళినటువంటి వాహనాల సంఖ్య అనేది ఒక 55,000 నుండి 60,000 వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా టోల్ ప్లాజా నిర్వాహకులు ప్రకటన చేస్తున్న పరిస్థితి. కాకపోతే వాహనదారులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఉద్దేశంతో కావాల్సినటువంటి అన్ని చర్యలు తీసుకున్నాము. ముఖ్యంగా టోల్ గేట్ నుండి 2 నుండి 3 సెకండ్ల వ్యవధిలోనే వాహనాలని టోల్ గేట్ దాటిస్తున్న పరిస్థితి ఉన్నది చెప్పవచ్చు. సో అదేవిధంగా వాహనాల సంఖ్య ఎక్కువైపోయి ఒకవేళ కిలోమీటర్ల మేర వాహనాలు పారుతున్నట్లయితే మాత్రం వెంటనే ఆ యొక్క టోల్ గేట్లను గేట్లు ఎత్తేసేసి వెంటనే వాహనాలను పంపిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉండడంతో మాత్రము వాహనదారులు మాత్రము ఈ యొక్క టోల్ ప్లాజాను దాటేసి ప్రశాంతంగా వాళ్ళ యొక్క గమ్యస్థానాలకు చేరుకున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా వాహనాల సంఖ్య ఎక్కువగా ఉండటము ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్న నేపథ్యంలో మాత్రం పోలీసు యంత్రాంగం మాత్రం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా కూడా వ్యవహరిస్తున్న పరిస్థితి క్లియర్ గా కనబడుతూ ఉండడం జరిగింది. మొత్తంగా కూడా పోలీసులు పెద్ద ఎత్తున కూడా బందోబస్తు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడైతే ప్రమాదాలు జరిగే ప్రదేశాలు ఉన్నారో పోలీసులు అక్కడ ప్రమాద సూచికలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాహనాలకు సంబంధించేసి రోడ్ మ్యాప్ విషయంలో కూడా వాళ్ళు సలహాలు సూచనలు చేసే విధంగా కొన్ని బోర్డ్స్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. సో పంతగి టోల్ ప్లాజా దాటిన తర్వాత ఇక్కడ నార్కెట్పల్లి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ యొక్క మార్గం అనేది రెండుగా విడిపోయే అవకాశం అయితే ఉండడం జరిగింది. నార్కెట్పల్లి నుంచి అద్దంకి వెళ్లే మార్గం ఒకటిగా ఉంటుంది. అదేవిధంగా స్ట్రైట్ గా విజయవాడ వెళ్లే మార్గం ఉంటుంది. కాబట్టి పంతగి టోల్ ప్లాజా వద్దనే వాహనాలు అనేవి పెద్దగా ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉన్న పరిస్థితి. ఆ తర్వాత విజయవాడ మార్గంగా అంటే కోర్లపాడు వైపు వాహనాలు వెళ్తున్న నేపథ్యం అయితే ఉంది కనబడుతుంది. ఇటువైపు అద్దంకి నార్కెట్పల్లి రహదారికి సంబంధించి మాడుగులపల్లి వద్ద మాత్రము టోల్ ప్లాజా అనేది ఉండడం జరుగుతుంది. కాకపోతే అక్కడ కూడా నిర్వాహకులు అనేవారు వాహనదారులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా కూడా అనేక రకాల చర్యలు తీసుకోవడంతో మాత్రము వాహనదారులు మాత్రము వారి యొక్క టోల్ ప్లాజాలు దాటేసి వారి యొక్క గమ్యస్థానాలకు చేరుకుంటున్న పరిస్థితి ప్రజలకు కనబడుతూ ఉంది. సో ఈ రోజు మాత్రము వాహనాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పి మాత్రము టోల్ ప్లాజా నిర్వాహకులు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. రైట్ పుల్లారావు, థ్యాంక్ యూ.